ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మన జీవితాలే మార్చబడుతున్నాయి. నిజమండి, దేవుని మాటలు వినడం ద్వారా మనం బాగుపడతాం, మన చరిత్రనే మార్చబడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు కదా ఈ శ్రేష్టకరమైన దేవుని మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. చక్కని మాటలండి. చూడండి, చాలా బలహీనులుగా ఉన్నారేమో, చాలా విపరీతమైన ఆరోగ్యము మరి నేను ఎక్కడ చూసినా నా ఆరోగ్య పరిస్థితులు ఏమీ బాగాలేదండి. నా పిల్లల పరిస్థితి బాగాలేదు, లేకపోతే నా భార్య పరిస్థితి బాగాలేదు, నా భర్త పరిస్థితి బాగాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలపు అనారోగ్యము. ఈ అనారోగ్యము వల్ల నేనేమి చేయలేకపోతున్నానండి, అంత నష్టపోయి ఉన్నాను. ఇలా చాలా విధాలుగా బాధపడుతున్నారా? అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా? కానీ చూడండి, దేవుడు ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాట్లాడుతున్నారు. మన దేహానికి మంచి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువను దేవుడు కలగ చేస్తానంటున్నారు. ఈ రోజున మంచం మీద పడుకొని ఏడుస్తున్నావేమో, నీ బాధ ఎవరికి చెప్పుకోలేని బాధగా ఉందేమో, మనుషులు అర్థం చేసుకోవట్లేదేమో. 365 రోజులు నీ పరిస్థితి ఇదేనా అని చాలామంది నమ్మిన వారే, తెలిసిన వారే, ఇంట్లో వారే అనరాని మాటలు అంటున్నారా? లేకపోతే మీకు తెలిసిన వారు, మీ బంధువులు, లేకపోతే మీ వారే హాస్పిటల్స్లో ఉండి చాలా అనారోగ్య స్థితిలో ఉన్నారా? కానీ దేవుడు అంటున్నారు, దేహానికి మంచి ఆరోగ్యాన్ని కలగ చేస్తాను అంటున్నారు. ఈ శ్రేష్టకరమైన దేవుని మాటలు పట్టుకుందాం, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు బాగు చేసే దేవుడై ఉన్నారు. అయితే మనం విశ్వాసంతో ప్రార్థించాలండి. విశ్వాసము కలిగిన ప్రార్థన ఏమి చేస్తుందంటే అద్భుతాన్ని చేస్తుంది. ఈ రోజున విశ్వాసం లేకుండా ఇంతవరకు నా వల్ల అవుతుందా, నా వల్ల జరుగుతుందా, నేను బాగుపడతానా, నాకు మంచి ఆరోగ్యం ఉంటుందా, ఇలా చాలాసార్లు బాధపడుతూ ఉండొచ్చు, అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఆ విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో ప్రార్థించండి. నా దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఈ మాటల్ని నా జీవితంలో నెరవేరుస్తారు, నా జీవితంలో అద్భుతాన్ని చేస్తారని మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగండి. ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి అనారోగ్య స్థితిలో, ఎలాంటి భయంకరమైన వ్యాధులతో, దీర్ఘకాలపు అనారోగ్యాలతో ఉన్న మంచం మీద పడుకొని ఎముకకు సత్తువ లేకుండా మరి చూడండి, వెన్నెముకలు చాలామంది వెన్నెముక పూస ఏమవుతుందంటే సత్తుబడిపోయింది అంటున్నారు కదా. కానీ దేవుడు అంటున్నారు, ప్రతి ఎముకకి నేను సత్తువనిస్తానంటున్నారు. ఆమేన్. ధైర్యం తెచ్చుకోండి. బాగు చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. నడిపించే దేవుడు మన దేవుడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. దేవుడు అద్భుతం జరిగించబోతున్నారు. నమ్మి విశ్వసించి ప్రార్థించిన వారి జీవితంలో అద్భుతమే. ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేద్దాం, ఇంకా ఆలస్యం చేయకుండా. దేవ, చక్కని మాటలు నా జీవితంలో ఇచ్చినందుకు స్తోత్రం. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. నీవే మమ్మల్ని బాగు చేసే దేవుడవై ఉన్నావు. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా అనారోగ్య పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆరోగ్యంగా చేయండి అని సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఉన్నారు. మీ మాటల ద్వారా మేము బలము నొందుతున్నాం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. అందుని బట్టి మీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టకరమైన, ఈ అద్భుతకరమైన మాటలు అయ్యా, ఇది కూడా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి అయ్యా. భయము నుంచి విడుదల చేస్తున్నందుకు స్తోత్రం. మాలో నుంచి భయము తొలగించినందుకు స్తోత్రం అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, మా ఎముకలకు సత్తువ, మా దేహానికి ఆరోగ్యాన్ని మీరు ఇస్తానంటున్నాం. ఈ శ్రేష్టకరమైన మాటల ద్వారా అయ్యా, ఇదిగోండి మాకు మంచి ఆరోగ్యము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలు, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల. ఎంతమంది హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన చావు బ్రతుకుల మధ్యలో దీర్ఘకాలపు అనారోగ్యాలతో అయ్యా, ఇదిగోండి కొన్ని సంవత్సరాల నుంచి విసిగిపోయి ఉన్నారేమో, కానీ ఈ అద్భుతకరమైన మీ మాటల ద్వారా వారు నూతనమైన బలము పొందుకుందురు గాక. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఆయుష్ని పెంచండి. ఇంకా కొద్ది సమయము అయ్యా, ఇదిగోండి మేము ఇంకా సంపూర్ణ రక్షణలోనికి నడిపించి అయ్యా, మాలో విశ్వాసము, ప్రార్థన జీవితం, యథార్థ జీవితంతో ఆయా మేము నామానికి మహిమపరిచే వారిగా మేము ఉండాలి.
అయ్యా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలోకి తీసుకొని మంచి ఆరోగ్యం క్షేమం కలుగచేస్తూ ఈరోజు ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీద అయ్యా మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.